గైస్, మనం ఇప్పుడు సైఫై సినిమాలు చూసాం, ఎంజాయ్ చేసాం రోబోటిక్ మూవీస్ అవి చూసి. బట్ డౌన్ ద లైన్ ఇంకో 10-15 సంవత్సరాల్లో వీ ఆల్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ లైవ్ రోబోట్స్ ఇన్ అవర్ రోడ్స్. రోడ్లో రోబోట్స్ సైడ్ తిరుగుతూ ఉంటాయి, డ్రైవ్ చేస్తూ ఉంటాయి. సమ్వేర్ ఇన్ ద హాస్పిటల్ రోబోట్స్ ట్రీట్ చేస్తూ ఉంటాయి. సమ్వేర్ ఇన్ ద గ్యాస్ స్టేషన్ రోబోట్స్ బిల్లింగ్ చేస్తూ ఉంటాయి. ఒకటి కాదు, ఒక రోబోటిక్ సిటీని చాలా త్వరగా చూడబోతున్నాం. ఎందుకే మాట అన్నానంటే, టెస్లా ఈజ్ ప్లానింగ్ టు మ్యానుఫ్యాక్చర్ 5 lakh units ఆఫ్ హ్యూమనాయిడ్ రోబోట్స్ బై 2027. అంటే 2 సంవత్సరాల్లో 5 లక్షల యూనిట్లు. ఆన్ టాప్, టెస్లా ఈజ్ ఆల్సో ప్లానింగ్ టు యూజ్ హ్యూమనాయిడ్ రోబోట్స్ ఫర్ వర్క్. ఇప్పుడు రోబోట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పనిచేస్తే ప్రొడక్టివిటీ 1000x అవుతుంది. బ్యాటరీ ఉంటే చాలు, నో ఎమోషన్స్, నో ఫీలింగ్స్, నో రెస్పాన్సిబిలిటీస్, నో అలుపు, నో సలుపు. యుద్ధ ప్రాతిపదికన 2 సంవత్సరాలు 5 లక్షలు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 1 yearలో 5 లక్షలు, తర్వాత 6 నెలలకి 5 లక్షలు. అలాగే ప్రపంచం మొత్తం రోబోట్స్ అయిపోతే పరిస్థితి ఏంటి? మేబీ ఈ ఫిజికల్ మెటీరియల్ అవైలబుల్ లేక అయిపోవచ్చు కానీ ప్రొడక్షన్, ఒక్కసారి రోబోట్స్ సీన్లోకి దిగితే సీన్ వేరే ఉంటుంది అక్కడ. సో సగం జాబ్స్ ఏమో ఏఐ ఆటోమేషన్ తీసుకుంటుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాజ్ టేకెన్ ఓవర్ బై ఏఐ. నమ్మకమని ఇది నిజం. మొత్తం పోతాం. సగం జాబ్స్ అంటే ఈ రెగ్యులర్ ఫంక్షనల్ టాస్క్లన్నీ చేయడానికి హ్యూమనాయిడ్ రోబోట్స్, సాఫ్ట్వేర్ టాస్క్లన్నీ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెట్ లైఫ్. నేనేం చేయాలి ఇప్పుడు?